టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం తేడా వచ్చినా రాజకీయం చేయడంలో మాత్రం తనదైన మార్కు చూపించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందుంటారు కేసీఆర్. ఓవైపు పార్టీ ఓడిపోయింది. అత్యంత నమ్మకస్తులుగా ఉన్నవారు వేరే పార్టీల్లో చేరిపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ ఆయన ఇతర పార్టీల కంటే తానే మెరుగైన రాజకీయం చేస్తానని నిరూపిస్తున్నారు. ఇతర జాతీయ పార్టీలు అభ్యర్థుల జాబితాపై ఇంకా తంటాలు పడుతుంటే కేసీఆర్ బీఫామ్స్ కూడా ఇచ్చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయంతో రెండు ప్రధాన పార్టీలు పోటీ పడలేకపోతున్నాయి. ఆ పార్టీలు జాతీయ పార్టీలు కావడం, నిర్ణయాలు ఢిల్లీలో జరగాల్సి ఉండడంతో గందరగోళం ఏర్పడుతోంది. కానీ కేసీఆర్ మాత్రం తమ పార్టీ నేతల్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా ఇచ్చేశారు. ప్రచారానికి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. నిజానికి అప్పుడు టికెట్ల కోసం పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఆయన పట్టించుకోలేదు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి టికెట్ ఇస్తామన్నా కూడా నేతలు వేరే పార్టీలకు వెళ్లిపోయారు. ఆయన కేసీఆర్ పోయిన వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయాల్ని చూసుకున్నారు. లోక్సభ ఎన్నికల టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా పలువురు నేతలు బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చారు. వీరిలో కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డి, కె కేశవరావు తదితర సీనియర్లు కూడా ఉన్నారు. ఖైరతాబాద్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా పార్టీని వీడారు. హైదరాబాద్ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు సైతం సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో పార్టీలో నైరాశ్యం పోగొట్టి కేడర్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు వ్యూహాలు రచించారు. కానీ మరోసారి ఉద్యమ నాయకుడిని అవుతానని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఒకడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే బీఫామ్లను అందజేశారు కేసీఆర్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన అధికార కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో డైలమాలో ఉంది. ఇంకా 3 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 1-2 స్థానాల్లో వారిని మార్చేందుకు నానా తంటాలు పడుతోంది. పెద్దపల్లి నుంచి ఆ పార్టీ తరపున బరిలో దిగిన శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కాడని, ప్రచారంలోనూ వెనుకబడుతున్నాడని అమిత్ షా టీం గుర్తించిందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. నల్లగొండ టికెట్ పైన డైలమా కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ మాత్రం 3 స్థానాల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఖమ్మంకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్కు వెల్చాల రాజేందర్రావు, హైదరాబాద్కు సమీరు వలీపుల్లాలను అభ్యర్థులుగా నిర్ణయించారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. కాంగ్రెస్ టికెట్ల కసరత్తులో పూర్తిగా సామాజిక సమీకరణాలు దెబ్బతినడంతో ఆ పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే కేసీఆర్ మాత్రం గురువారం తన పార్టీ అభ్యర్థులకు ఏకంగా బీఫామ్లనే అందజేశారు. వాటితో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కును పార్టీ తరపున ఆయన ఇచ్చారు. ఫలితం ఎలా ఉన్నా కేసీఆర్ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయన్న సంగతిని పక్కన పెడితే రాజకీయ వ్యూహాల్లో మాత్రం కేసీఆర్ అందరికంటే ముందున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు అపర చాణక్యుడని అంటారు. ఓడిపోతే ఇదేం వ్యూహం అంటారు. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా చూస్తే కేసీఆర్ ఇప్పటికీ రాజకీయంగా తిరుగులేని స్థానంలో ఉన్నట్లే లెక్క.